హలో యానిమే ఫ్యాన్స్, నేను వచ్చేసి ద ఎమ్యూనిషన్ ఇన్ ద షాడో ఎపిసోడ్ 3 అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నమాట. స్టార్టింగ్ సీన్లో వచ్చేసి వాళ్ళ సిస్టర్ అనేది మిడ్ స్కూల్కి వెళ్ళే రోజు అనేది వస్తారనమాట. ఆ రోజు అనేది వాళ్ళ ఫాదర్ అలాగే మదర్ అనేది తన కోసం అనేది ప్యాకింగ్ అనేది చేశారనమాట. చేసిన తర్వాత తను నెక్స్ట్ డే వచ్చి తను అనేది మిడ్ స్కూల్కి వెళ్ళారనమాట. కానీ వాళ్ళ ఫాదర్ అలాగే మదర్ అనేది తీసుకోవాలని ఇంట్లోకి వచ్చేసరికి వాళ్ళ సిస్టర్ అనేది ఇంట్లో ఉండదన్నమాట. ఉండేసరికి వాళ్ళని షాక్ అయిపోతారనమాట. ఆ విధంగా కొంచెం టైం అయినా కూడా మా సిస్టర్ అనేది కనబడకుండా పోతారనమాట. అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట వాళ్ళ సిస్టర్ అనేది కిడ్నాప్ అయిపోయిందని. అప్పుడు వాళ్ళ ఫాదర్ అనేది షాక్ అయిపోతారనమాట. ఎందుకంటే వాళ్ళ సిస్టర్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. మన కాగని వాళ్ళ సిస్టర్ వచ్చేసి అప్పుడు అనేది తన తీసి ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారో వాళ్ళ ఫాదర్ అనుకుంటూ ఉంటారనమాట. అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది, ఇక్కడ నువ్వు టైం వేస్ట్ చేయకుండా మన బిడ్డ ఎక్కడ ఉందో తేలాడు అని చెప్తాను అనమాట. సర్చింగ్ చేయి వెళ్ళి అని ఉంటుంది అనమాట. అప్పుడు వాళ్ళ డాడీ అనేది వెళ్ళిపోతూ ఉంటారు అనమాట అక్కడ నుంచి వెళ్ళి. అప్పుడు అనేది మన కాగని అనేది అక్కడ నిలబడి చూస్తారు అనమాట. కాగనే అలాగే దాంతో పాటు ఒక మేడ్ ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరు అనేది అక్కడ చూస్తూ ఉంటారు అనమాట. అసలు ఇక్కడ ఏం జరుగుతుందా అని, అసలు సిస్టర్ ఎవరు కిడ్నాప్ చేస్తుంటారా అని చూస్తూ ఉంటారు అనమాట మన కాగన వచ్చేసి. ఆ విధంగా చూసి మన కాగన అనేది వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అతనితో పాటు ఒక మేడ్ కూడా ఉంటుంది అనమాట. తను అలాగే ఇద్దరు కలిసి అనేది వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అప్పుడు మనకు కాగన అంటాడు ఆమెతోటి, ఇప్పుడు ఆల్ఫా ఎక్కడ ఉందని అంటారు అనమాట. అప్పుడు మనకు తెలుసు అనమాట తన పక్కపట్టు ఉన్న మేడ్ కూడా తను కూడా ఒక షాడో గార్డెన్ అని. తను కూడా మన కాగన వల్ల గిల్లో ఉందన్నమాట. అంటే గిల్ అంటే వచ్చేసి తను కూడా ఒక సెక్టార్లో ఆ సెక్టార్లో ఉందన్నమాట. తన పేరు వచ్చేసి మేటా అనమాట. తనని మన ఒక ఆల్ఫా అనేది రిక్రూట్ చేసింది అనమాట తనని వచ్చేసి. ఆ విధంగా తను అంటుంది, ఇప్పుడు మన ఆల్ఫా వచ్చేసి మీ సిస్టర్ అనేది ఇక్కడ సర్చింగ్ అని చేస్తుంది అని చెప్తాను అనమాట. అప్పుడు మనకు కావాలంటే ఇంత ఫాస్ట్గా ఉందా ఆల్ఫా వచ్చేసి అని అంటారు అనమాట. అప్పుడు వచ్చేసి అసలు మా సిస్టర్ అసలు ఎవరు కిడ్నాప్ చేస్తుంటారని అడుగుతారు అనమాట. అప్పుడు వచ్చేసి మన ఆల్ఫా అంటుంది, అదే బీటా అంటుంది, మీ సిస్టర్ అనేది కాల్ట్ ఆఫ్ డిఎన్ అనేది వాళ్ళనేది కిడ్నాప్ చేశారు, వాళ్ళే మీ సిస్టర్ అనేది తీసుకువెళ్ళారు అంటది అనమాట. అప్పుడు మనకు కావాలంటే అసలు ఆమెను తీసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే, తను కూడా ఒక షాడో గార్డెన్ అనుకున్నారు వాళ్ళు వచ్చేసి. తను కూడా మన గార్డెన్లో ఒక మెంబర్ అనుకున్నారు. తను వచ్చేసి చాలా పవర్ఫుల్గా ఉంటుంది కదా, అందుకని తను వచ్చేసి మన షాడో గార్డెన్ మెంబర్ అయితే తన దగ్గర వెళ్ళి మన ఇన్ఫర్మేషన్ తెలుసుకోనికి అనేది ఆమె అనేది కిడ్నాప్ చేశారు అంటారు అనమాట. అప్పుడు అనేది మన కాగను అంటాడు, సరే కానీ ఈరోజు నైట్ అనేది మన ఒక 7 మెంబర్స్ అనేది మన షాడో గార్డెన్ అనేది అసెంబుల్ చేయి, మనం ఈరోజు నైట్ అనేది మా సిస్టర్ అనేది కాపాడిపోతున్నాం అని చెప్తారు అనమాట. అప్పుడు అనేది అక్కడ ఉన్న బీటా అనేది ఒక మ్యాప్ అనేది బయట తీస్తానమాట. తీసి ఆ మ్యాప్లో అనేది చూస్తూ ఉంటుంది అనమాట. అసలు ఇక్కడ వాళ్ళు ఎక్కడున్నారు అని దేవులాడుతూ ఉంటుంది అనమాట. ఒక మ్యాప్లో అనేది ఇక్కడ చాలా ఐడియాలు ఉన్నాయి వాళ్ళవి. అసలు వాళ్ళు ఎక్కడున్నో దేవులాడుతూ ఉంటే అప్పుడు మన కాగనం అనేది ఒక నైఫ్ తీసుకొని దాని మీద విసిరేస్తారు అనమాట. విసిరేసిన వెంటనే ఒక దగ్గర అనేది అది అనేది కుచ్చుకుంటుంది అనమాట. కుచ్చుకొని ఇక్కడనే వాళ్ళు ఉండొచ్చు అని చెప్తారు అనమాట మన కాగనం వచ్చేసి. అప్పుడు అమ్మాయి కూడా చూసి అవును ఇక్కడనే ఉంటారని అంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి తన మీద చాలా సంతోషిస్తారు అనమాట. నువ్వు చాలా స్మార్ట్, చాలా గ్రేట్ అంటుంది అనమాట తను వచ్చేసి. ఎందుకంటే మన కాగనం వచ్చేసి కరెక్ట్ ప్లేస్లో కూర్చుంటాడు, కానీ తను వచ్చేసి ఏదో అట్లా ర్యాండమ్గా దాని మీద వేసి ఉంటే ఆ విధంగా కూర్చుకుంటుంది అనమాట అక్కడ వచ్చేసి. అప్పుడు వచ్చేసి ఆ అమ్మాయి అనేది అతన్ని పొగుడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు నైట్ అనేది చూస్తాం అన్నమాట. ఒక అతను వచ్చేసి తన కిడ్నాప్ అని చూస్తామన్నమాట. కిడ్నాప్ అనే వాళ్ళ సిస్టర్ మీకు అనేది కోపంగా మీకు అనేది వస్తూ ఉంటారు అనమాట. వచ్చి అతను అంటారు అనమాట, నేను వచ్చేసి తను వైలెన్స్ చేయాలనుకుంటలేను, ఎందుకంటే నాకు ఒక కూతురు ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇయ్యి, అసలు నువ్వు ఎవరు అని అడుగుతాను అనమాట. అప్పుడు వచ్చేసి ఆమె అనేది చాలా కోపంగా నాకేం తెలియదు అంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి అతను అంటాడు, అసలు షాడో గార్డెన్ ఒక మెంబరు కదా అని అంటాడు అనమాట. అప్పుడు వచ్చేసి ఆ అమ్మాయి అనేది చాలా కోపంగా అతను మీకు అనేది వెళ్తూ ఉంటారు అనమాట. అతను వచ్చేసి తన మీద అటాక్ చేసినా కానీ తనకు అనేది ఏం జరగదు అనమాట. తను వచ్చేసి ఒక సీలింగ్ జుట్సు వల్ల తనకి చాలా సేవ్ అయిపోతుంది అనమాట. అప్పుడు వచ్చేసి అతను అంటాడు, నువ్వు సీలింగ్ జుట్సు వాడుతున్నావా, అయితే నాకు ఏం ఫరక్ పడదు, నువ్వేం చేసినా ఏం చేయలేవు నన్ను అంటారు అనమాట అతను వచ్చేసి. అప్పుడు వచ్చేసి ఆ అమ్మాయి అంటుంది, ఇది ఒక సీలింగ్ జుట్సు అనేది మా బ్రదర్ వల్ల నేను నేర్చుకున్నాను, అతని వల్ల నాకు ఏదో ఒకటి నేర్చుకుంటాను అతనితో ఫైట్ చేసినప్పుడల్లా. ఎందుకంటే అతను వల్ల నాకు వచ్చేసి అర్థమైంది ఏంటంటే, అతను తోటి అనేది ఫైట్ చేసినప్పుడల్లది అతను అంటాడు, మనం మ్యాజిక్ అనేది కరెక్ట్ యూజ్ చేస్తే ఏదైనా చేయగలుగుతామని అంటారు అనమాట. ఆ విధంగా అన్నందుకే నేను వచ్చి చాలా ఈజీగా మ్యాజిక్ కూడా నేర్చుకుంటున్నాను అంటుంది అనమాట. కానీ నా తమ్ముడు వచ్చేసి నాతో ఎన్నిసార్లు ఫైట్ చేసిన కానీ తను అనేది ఎన్నిసార్లు అయినా సరే ఓడిపోతూ ఉంటాడు, అలా విధంగా ఏం నేర్చుకోవడం నా దగ్గర నుంచి వెళ్ళి అంటుంది అనమాట. కానీ తనతో ఫైట్ చేసినప్పుడల్లా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటా, ఏదో ఒక టెక్నిక్ నాకు అర్థమైపోతూనే ఉంటుంది అంటుంది అనమాట తను వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి అతనేమో, అయితే నీ తమ్ముడు ఒకసారి నీకు డ్యామేజ్ అయితే నీకు హీల్ కూడా చేశాడు కదా నీ తమ్ముడు అని అంటాడు అనమాట అతను. అయితే ఆమె వచ్చేసి అదంతా అబద్ధం, మా తమ్ముడికి అంత పవర్ లేదు, మా తమ్ముడు చాలా లో పవర్లో ఉంటాడు, తనకు అంత స్కిల్స్ కూడా లేవు, కాబట్టి అతను అంత ఈ సీన్ లేదు, ఎంత చెప్పిన అందరూ అది నమ్ముతలేరు, అతను నన్ను హీల్ చేయలేదు ఇంతవరకు ఎప్పుడు అంటుంది అనమాట. అయితే అప్పుడు అతను అంటాడు, అయితే నీ తమ్ముడు గురించి నాకు పూర్తి డీటెయిల్స్ చెప్పు, అసలు నీ తమ్ముడు ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు అని అడుగుతాడు అనమాట అతను. అప్పుడు తనకు చాలా కోపం వచ్చి తను అనేది ఆ చైన్స్ అనేది తెగొట్టుకొని అతని మీదకి అనేది వెళ్తాను అనమాట. అతని మీద అటాక్ అనేది చేస్తుంది. ఇంకోసారి నా తమ్ముని గురించి మాట్లాడితే మర్యాద ఉండదు, నా తమ్ముడు
తమ్ముని జోలికి వస్తే మాత్రం నీ యొక్క ఫ్యామిలీని, అదేవిధంగా నీ యొక్క డాటర్ని ప్రతి ఒక్కరిని చంపేస్తా అంటాడనమాట తను వచ్చేసి. అప్పుడు వచ్చేసి అతను అనేది తనని కొట్టి తనకనేది స్పృహ లేకుండా చేస్తాడనమాట. చేసిన తర్వాత అతనికి అనేది అతను ఒక సోల్జర్ అనేది వచ్చి, సార్ ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది కొంచెం రాండి అని చెప్తాడనమాట అతను వచ్చేసి. అప్పుడు వచ్చేసి ఆ ఒక విలన్ అనేది అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయినాక అతను వచ్చేసి బయటికి వెళ్ళి చూసేసరికి అక్కడ అనేది వాళ్ళ ఒక సోల్జర్స్ అందరూ అనేది చనిపోయి ఉంటారనమాట. అప్పుడు వచ్చేసి 7 మెంబర్స్ ఉంటారనమాట. అక్కడ వచ్చేసి 7 మెంబర్స్ గర్ల్స్ ఉంటారనమాట. వాళ్ళు వచ్చేసి షాడో గార్డెన్ యొక్క మెంబర్స్ అనమాట. అక్కడ వచ్చేసి మన ఆల్ఫా కూడా ఉంటుంది అనమాట. ఆల్ఫా వచ్చేసి ఆ టీంలను లీడ్ చేస్తూ వాళ్ళందరినీ చంపేసి ఉంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి అతను అనేది తన మీకు అనేది అటాక్ అనేది చేస్తారనమాట. చేసినప్పుడు మన ఆల్ఫా అనేది చాలా ఈజీగా అతని మీద అటాక్ చేసి అతను అనేది కొడతాను అనమాట. కొట్టేసి అసలు మీరు ఎవరని అడుగుతారు అనమాట అప్పుడు అతను. అయితే అప్పుడు వచ్చేసి మేము వచ్చేసి షాడో గార్డెన్స్ అని చెప్తాను అనమాట తను. అయితే అప్పుడు అసలు మా గురించి నీకేం అవసరం, మా గురించి ఎందుకు వచ్చావు నువ్వు అంటే, నువ్వు వచ్చేసి కల్ట్ ఆఫ్ డే నుంచి చెందినవాడికి కదా, నువ్వే కదా డీమాన్స్ లేయర్ నువ్వు అనేది బ్యాకప్ తీసుకురావాలనుకుంటున్నావు అంటుంది అనమాట తను వచ్చేసి. అప్పుడు అది అతను అంటాడు, అసలు నీకెట్లా తెలుసు మా గురించి, చాలా సీక్రెట్ అయిన విషయాలు ఇవన్నీ అంటాడనమాట అతను. అయితే అప్పుడు వచ్చేసి మళ్ళీ అతను ఒక ట్యాబ్లెట్ వేసుకొని పవర్ అనేది వస్తారనమాట ఆయనకు. ఒక ట్యాబ్లెట్ అనేది వేసుకుంటాడు అనమాట అతను వచ్చేసి. ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల తనకు అనేది చాలా పవర్ అనేది పెరిగిపోతుంది అనమాట. అప్పుడు వచ్చేసి అతను అనేది తన మీకు అనేది మళ్ళీ ఒక అటాక్ చేయడానికి వెళ్తే అతని మీద మళ్ళీ వచ్చేసి మన ఆల్ఫా అనేది మళ్ళీ అటాక్ చేస్తే అతను అనేది కింద పడేస్తాను అనమాట. పడేసిన తర్వాత అతను అనేది చాలా భయపడిపోయి అతను వచ్చేసి కింద భూమి మీద కొంచెం రంధ్రం లెక్క చేసుకొని అందుకనే వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి అతను అనేది కిందకనే దిగుతాడు అనమాట. దిగినప్పుడు అక్కడ ఉన్న సోల్జర్స్ అందరూ అంటారనమాట ఆల్ఫాతోటి, నువ్వు అతను మిస్ చేసావు, అతను చంపేయచ్చు కదా అని అంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి ఆ అమ్మాయి అదే ఆల్ఫా అంటుంది, అతను వచ్చేసి మన షాడో దగ్గరికి వెళ్తున్నాడు, అతను ఎవరు కాపాడలేరు అంటుంది అనమాట అతను వచ్చేసి. అప్పుడు వాళ్ళందరూ ఓహో అయితే మన షాడో అందుకేనా కింద నుంచి వెళ్ళి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి వస్తున్నాడు అని అంటుంది అనమాట. అప్పుడే మనం చూస్తాం అనమాట, అది వచ్చేసి ఒక అండర్ గ్రౌండ్ అనమాట. అందులోకి వెళ్ళి అనేది మన కావనం అనేది వస్తూ ఉంటాడు అనమాట. అసలు మన కావనకు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కావనకు అయితే దారి మర్చిపోతారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దారి మర్చిపోయేసరికి అతను అనేది అండర్ గ్రౌండ్ అనేది అటు తిరుగుతూ ఉంటాడు అనమాట. తిరిగే టైంకి అనేది అక్కడ విలన్ అనేది అక్కడే రద్రం చేసుకొని అతను ముంగట ల్యాండ్ అవుతాడు అనమాట. ల్యాండ్ అయిన వెంటనే అతను మన కావన మీద అనేది అటాక్ అనేది చేస్తాడు. అతను అటాక్ చేసినప్పుడు మన కావన కూడా అతని మీద అనేది అటాక్ చేస్తూ ఉంటాడు అనమాట. చేస్తూ అతను అనేది అతని దగ్గర ఉన్న ఖడ్గంతో అనేది మన కావన మీద అటాక్ అనేది చేస్తాడు. అప్పుడు మన కావన కూడా అతను ఖడ్గం తీసి అతను కూడా అటాక్ అనేది చేస్తాడు అనమాట. ఇద్దరు అనేది చాలా వరకు అటాక్ చేసుకున్నప్పుడు మన కావనకు అనేది అర్థమైపోతుంది అనమాట. ఇతను చాలా మ్యాజిక్ ఉంది కానీ ఆ మ్యాజిక్ యూజ్ చేసే విధానం అనేది ఇతనికి తెలియదని కావనకు అనేది అర్థమైపోతుంది అనమాట. అప్పుడు మన కావన ఉంటారనమాట, నీకు మ్యాజిక్ దగ్గర నా దగ్గర ఉన్న ఆల్ఫా కన్నా నీ దగ్గర చాలా మ్యాజిక్ ఉంది, కానీ నీకు అనేది మ్యాజిక్ యూజ్ చేయడంలో నీకు అంత స్కిల్స్ లేవు, నువ్వు నా దగ్గర మ్యాజిక్ నేర్చుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ అని జోక్ చేస్తూ అంటారు అన్నమాట మన కాగనం వచ్చేసి. అప్పుడు అతనికి చాలా కోపం వచ్చి ఇంకా చాలా స్పీడ్గా అతను ఖడ్గం అనేది తిప్పుతూ ఉంటారనమాట. అప్పుడు మన కాగనం అనేది 3 స్టెప్స్ చెప్తే దాన్ని బట్టి మనం అనేది మ్యాజిక్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అని చెప్తారనమాట. ఫస్ట్ స్టెప్ వచ్చి నువ్వు వచ్చేసి నీ కాళ్ళలో అనేది బూస్ట్ తెచ్చుకోవాలి నీ యొక్క మ్యాజిక్ తోటి. సెకండ్ స్టెప్ వచ్చేసి నువ్వు వచ్చేసి చాలా స్పీడ్గా మూవ్ అవ్వాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి నువ్వు అనేది చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉండి అతనితో ఫైట్ చేయాలి అని చెప్తారనమాట. ఆ విధంగా 3 స్టెప్స్ చెప్పి అతను మీకు అనేది అటాక్ అనేది చేస్తారనమాట. మన కావన వచ్చేసి అటాక్ చేసి అనేది అతనితో అనేది అంటాడనమాట, నువ్వు వచ్చేసి చాలా పవర్లెస్గా ఉన్నావు కానీ చూస్తే చాలా పవర్లెస్గా అనిపిస్తుంది నేను చూస్తే అంటారనమాట. అప్పుడు ఆ ఒక విలన్కి అనేది చాలా భయం అయిపోతుంది అనమాట. ఎందుకంటే అతనికి అనేది అతనితో మాస్టర్ చేసినప్పుడు ఫైటింగ్ అనేది గుర్తుకొస్తుంది అనమాట. ఆ విధంగా ఇప్పుడు అనేది పవర్ అనేది యూజ్ చేస్తూ అతనికి అనేది చాలా భారీగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అంత ఫోర్స్ ఉంటుంది అనమాట అతనికి వచ్చేసి. అతనితో టీచర్తో చేసినప్పుడు జరిగిన ఒక ట్రైనింగ్ ఫైటింగ్ అప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు అతను కానీ గుర్తుకొస్తాయి అనమాట. ఎందుకంటే అంత పవర్ అనేది అతను మీకనే యూజ్ చేస్తారనమాట మన కాగనం వచ్చేసి. అప్పుడు ఆ విలన్ అనేది తన దగ్గర ఉన్న మాత్రలు అనేది వేసుకుంటారు అనమాట. ఆ ఒక మాత్రలు అనేది చాలా పవర్ఫుల్ అయిన మ్యాజికల్ మాత్రలు అనమాట. అవి వేసుకున్న వెంటనే వచ్చి చాలా మాస్టర్ లెక్క మారిపోతారు అనమాట. మారిపోయిన తర్వాత అతను అంటాడు, నీకు ఇక్కడ ఉన్న డార్క్నెస్ తెలియదు, చాలా లోతుగా పారిపోయింది ఒక డార్క్నెస్ అనేది, ఈ యొక్క డార్క్నెస్ నువ్వు ఎదుర్కోలేవు, నువ్వు నన్ను మాత్రం ఎదుర్కోగలిగినావు కానీ నాకు డార్క్నెస్ అనేది ఎదుర్కోలేవు, మా యొక్క టీంని కల్ట్ ఆఫ్ డి అనేది ఎదుర్కోలేవు నువ్వు అని చెప్తారనమాట. అప్పుడు అతను తన మీకు అనేది అటాక్ చేయడానికనే వస్తాడనమాట. చాలా పెద్దగా భారీగా అయిపోతారనమాట ఒక విలన్ అనేది. అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మనకు కావాలని తన ఫుల్ పొటెన్షియల్ అనేది పవర్ అనేది యూజ్ చేస్తూ అతను అనేది చంపేస్తారనమాట. చంపేసే టైంకి అతను దగ్గర ఉన్న లాకెట్ అనేది అతని కింద పడే టైంకి అతను ఆ లాకెట్లో అనేది తన కూతురు అలాగే తన ఫోటో అని ఉంటుంది అనమాట. తన కూతురు పేరు పలికి అతను చనిపోతాడు అనమాట. చనిపోయిన వెంటనే మన కావనం నడుస్తూ అనేది వెళ్ళిపోతూ ఉంటామన్నమాట. అప్పుడు మన కావనం అంటాడు అనమాట, ఈ పిల్ల బచ్చ అలాంటి ఆటలు కాదు అని చెప్పేసి తనని ఇంటికి అనేది వెళ్ళిపోతూ ఉంటాం. వెళ్ళిపోతూ అతను అనేది మన రెస్క్యూ మిషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది కాబట్టి అని చెప్పేసి అందరూ అనేది ఇంటికి అనేది వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళ సిస్టర్ అనేది తనంతా తానే మార్నింగ్ అనేది ఇంటికి వచ్చేస్తారు అనమాట. వచ్చేసిన వెంటనే తను అనేది ప్యాకప్ చేసుకొని అంటే తన ఒక డ్రెస్సులు అవన్నీ ప్యాకింగ్ చేసుకొని తన అనేది నెక్స్ట్ డే మార్నింగ్ అనేది మిడ్ స్కూల్కి అనేది వెళ్ళిపోతుంది అనమాట. తను వచ్చేసి తనలో ఒంట్లో ఉన్న గాయాలని నైట్ తగ్గిపోతాయి అనమాట. తను చాలా ఈజీగా రికవర్ అయిపోతుంది అనమాట. నైట్ రికవర్ అయిపోయిన తర్వాత తను అనేది మిడ్ స్కూల్కి అనేది బయలుదేరుతాడు అనమాట. మన కారణం అనేది ఏం తెలియనంటే తన సిస్టర్కి అనేది బాయ్ చెప్పేసి తను అనేది నవ్వుతూ నిలబడతాడు అనమాట. వాళ్ళ సిస్టర్ అనేది వెళ్ళిపోయిన తర్వాత అతను వెళ్ళిపోయాక మన కారణం అనేది ఒక దగ్గర నిలబడి
అక్కడే చూస్తూ ఉంటారనమాట. చాలా బయట చూస్తూ అంటారనమాట. ఈ యొక్క విలేజ్ అనేది చాలా చిన్నది. నేను వచ్చేసి క్యాపిటల్‌కి వెళ్ళుంటే చాలా బెటర్ ఉండు. నాకు కూడా 2 ఇయర్స్ టైం ఉంది కదా! దాని తర్వాత నేను కూడా మిడ్ స్కూల్‌కి అనేది ప్రమోట్ అయితా. అంతవరకు అనేది నేనది నా ఒక షాడో గార్డెన్ ఉన్న మెంబర్స్ తోటి ఆల్ఫా వాళ్ళతోటి అనేది నేను పని చేయించుకుంటా అని అంటారనమాట మన కాగన వచ్చేసి. అప్పుడు వాళ్ళు అంటారనమాట, "మాకు కూడా టైం అయిపోయింది షాడో. మేమొచ్చేసి మేము వెళ్ళిపోతున్నాం. మేమొచ్చేసి మీకు గుడ్ బై చెప్పబోతున్నాం" అంటారనమాట. అప్పుడు మన కాగన అనేది షాక్ అయిపోతాననమాట. ఎందుకని వాళ్ళు గుడ్ బై చెప్తారో వాళ్ళకి అర్థం కాదన్నమాట. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంది కదా! వాళ్ళు నచ్చినట్టు బతుకుతారని అనుకుంటారనమాట మన కాగన కూడా. వాళ్ళని కాగనకు అనేది గుడ్ బై చెప్పారనేది వాళ్ళనేది వెళ్ళిపోతారనమాట అక్కడి నుంచి వెళ్ళి. నెక్స్ట్ ఎపిసోడ్ అనేది టుమారో రావచ్చు, లేకపోతే నెక్స్ట్ వీక్ అన్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా అనిపిస్తుందో కామెంట్ కూడా కామెంట్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.